హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2022లో హాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బందీత్. ఈ మూవీని నిజంగా జరిగిన సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1988 జూన్ 12న లండన్లో రాబర్ట్ అనే ఒక వ్యక్తి ఒక హోటల్ రూమ్ లో ఉంటాడు. అతను తన ఫేస్ ని వేరే ఫేస్ తో కవర్ చేసుకుని బాగా మేకప్ వేసుకుని తన ఫేస్ ని ఎవరు గుర్తుపట్టలేనట్లుగా చేంజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఒక గన్ లోడ్ చేసుకుని ఆ హోటల్ కి ఎదురుగా ఉన్న ఒక బ్యాంకులోకి సూట్ కేస్ తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న క్యాషియర్ కి గన్ను చూపించి సూట్ కేస్ ఇచ్చి బ్యాంకులో ఉన్న మనీ మొత్తం ఆ సూట్ కేస్ లో పెట్టు అని అంటాడు. గన్ను చూసి భయపడిపోయిన ఆ క్యాషియర్ మనీని సూట్ కేసులో పెడుతుంది. రాబర్ట్ తనని చూసి నువ్వు అలారం ప్రెస్ చేసావంటే నేను షూట్ చేస్తాను అని రాబర్ట్ ఆ క్యాషియర్ తో చెప్తాడు. ఆ తర్వాత క్యాషియర్ ని వాల్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లి అందులో ఉన్న మనీని కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ బ్యాంక్ బయట ఒక పోలీస్ కారు ఉంటుంది. ఆ కారులో ఉన్న పోలీస్ బర్గర్ తింటూ ఉంటాడు. అప్పుడే బ్యాంక్ లో రాబరీ జరిగింది అని అతను వైర్లెస్ డివైస్ కి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలాగే దొంగతనం చేసిన వ్యక్తి రెడ్ జాకెట్ మరియు టోపీ పెట్టుకుని ఉన్నాడు అని చెప్తారు. అదే సమయంలో ఆ పోలీస్ కి తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను సేమ్ రెడ్ కలర్ జాకెట్ టోపీ పెట్టుకుని ఉంటాడు. సరిగ్గా అదే టైంలో రాబర్ట్ గ్రే షూట్ వేసుకుని ఫోన్ బూత్ దగ్గరికి వెళ్తాడు. పోలీసులు రెడ్ జాకెట్ వేసుకుని ఉన్న వ్యక్తికి గన్ను చూపించి ఆపేస్తారు. కానీ అతను మనీ దొంగతనం చేసిన వ్యక్తి అయితే కాదు. అక్కడ రాబర్ట్ ఫోన్ బూత్ నుంచి పోలీసులకి కాల్ చేసి గొంతు మార్చుకుని దొంగతనం చేసిన వ్యక్తి గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత అతను ఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చి గుంపులో కలిసిపోతాడు. ఎందుకంటే తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం అలా చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత రాబర్ట్ హోటల్ రూమ్ లోకి వచ్చి ఫ్రెష్ అయి ఉన్నప్పుడు టీవీ న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన ఎకానమీ అంత బాగోలేదు, ప్రజల దగ్గర జాబ్స్ లేవు, దీనివల్ల ప్రెసిడెంట్ రొనాల్డ్ చాలా బాధపడుతున్నాడు అని టీవీ న్యూస్ లో వస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత రాబర్ట్ హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చి పోలీసు దొంగ అని పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నిలబడతాడు. ఆ వ్యక్తి పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి ఈ జాకెట్ ని క్యాప్ ని ఇచ్చాడు, అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్తాడు. అప్పుడు రాబర్ట్ ఏమీ తెలియని వ్యక్తిలాగా ఒక సాధారణ పౌరుడిలాగా పోలీసుల్ని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఆ పోలీస్ రాబర్ట్ ని చూసి బ్యాంక్ లో రాబరీ జరిగింది, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. రాబర్ట్ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. పోలీసులు ప్రశ్నిస్తున్న ఆ వ్యక్తి వెనక్కి తిరిగి రాబర్ట్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దొంగతనం చేసి బయటకు వచ్చిన రాబర్ట్ ఆ క్లాత్స్ ని ఆ వ్యక్తికి ఇచ్చి ఉంటాడు. అప్పుడు రాబర్ట్ ఫేస్ వేరేలాగా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి తనని గుర్తుపట్టలేక అనుమానంగా చూస్తాడు. రాబర్ట్ కొంచెం దూరం వెళ్లి అక్కడ నిలబడతాడు. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి నిలబడుతుంది. నిజానికి ఆ కారు సేల్ చేయడానికి అక్కడ పెట్టి ఉంటారు. అది చూసిన వెంటనే రాబర్ట్ ఆ కారు ఓనర్ కి మనీ ఇచ్చి ఆ కార్ ని కొనుక్కుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ బ్యాంక్ లోకి వచ్చి ఇంకొక రెడ్ కలర్ జాకెట్ వేసుకున్న వ్యక్తిని బ్యాంక్ దగ్గర ఎందుకు నిలబడి ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి నాకు ఎవరో వెనకాల వాకిల్ దగ్గర నిలబడి మ్యూజిక్ ని ప్లే చేయడానికి $50 ఇచ్చాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ స్నైడ్స్ అనే వ్యక్తి వస్తాడు. ఆ డిటెక్టివ్ స్నైడ్స్ కి రాబర్ట్ తెలుసు. మ్యూజిక్ ప్లే చేసే అతన్ని చూసి బ్యాంక్ లో ఉన్న వాళ్ళు ఈ తలుపు నుంచి లోపలికి వెళ్లరు, ఎందుకంటే వాళ్ళు ఆ డోర్ దగ్గర ఈ మ్యూజిక్ ప్లే చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతనికి డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని ఆ డోర్ నుంచి కాకుండా వేరొక డోర్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో రాబర్ట్ బ్యాంక్ లోపల నుంచి ఆ దారి నుంచి ఈజీగా వెళ్లిపోయి ఉంటాడు అని ఆ డిటెక్టివ్ స్నైడ్స్ అనే పోలీస్ చెప్తాడు. ఆ తర్వాత స్నైడ్స్ రెడ్ జాకెట్ వేసుకున్న వ్యక్తికి రాబర్ట్ ఫోటోని చూపించి ఇతనైనా సరిగ్గా చూసి గుర్తుపట్టు అని అంటాడు. కానీ ఆ సమయంలో రాబర్ట్ మేకప్ వేసుకుని వేరే వ్యక్తి లాగా ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి గుర్తుపట్టలేకపోతాడు. కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ రాబర్ట్ ని గుర్తుపడతాడు. ఎందుకంటే రాబరీ జరిగిన తర్వాత రాబర్ట్ నార్మల్ ఫేస్ లో ఆ వ్యక్తితో మాట్లాడి ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నేను ఆ రాబర్ట్ ని చూశాను, దొంగతనం అయిపోయిన తర్వాత రాబర్ట్ కారులో వెళ్లడం నేను చూశాను
వెళ్ళాను అని చెప్తాడు. మరోపక్క రాబర్ట్ కారులో పారిపోతూ ఉంటాడు. అప్పుడు రాబర్ట్, పోలీసులు దొంగతనం చేసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ వ్యక్తిని నేనే. పోలీసులకి నా ఒరిజినల్ నేమ్ తెలియదు, పోలీసులకి నా ఫేక్ నేమ్ అయినటువంటి రాబర్ట్ అనే పేరు మాత్రమే తెలుసు అని అంటాడు. ఇప్పటి వరకు రాబర్ట్ 59 రాబరీస్ ని చేసి ఉంటాడు. అంటే జ్యువెలరీ షాపు, బ్యాంకులు కలిపి ఇలా 59 రాబరీస్ చేసి ఉంటాడు. ఈ 59 రాబరీస్ లో కూడా $2.339 మిలియన్ ని దొంగతనం చేసి ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ టైంలో రాబర్ట్ డెట్రాయిట్ మిచిగన్ లో ఉంటూ ఉంటాడు. అతని నిజమైన పేరు గిల్బర్ట్ గుల్వాన్. గిల్బర్ట్ ఆ టైంలో జడ్జి ఎదురుగా నిలబడి ఉంటాడు. నిజానికి రాబర్ట్ అలియాస్ గిల్బర్ట్ గుల్వాన్ ఫేక్ చెక్ ని యూస్ చేసి ఉంటాడు. అందుకోసమే అతని మీద కేసు నడుస్తూ ఉంటుంది. అప్పుడు గిల్బర్ట్ లాయర్ జడ్జిని చూసి గిల్బర్ట్ శిక్షను తగ్గించమని చెప్తాడు. ఆ మాటలు విన్న జడ్జ్ తనకి 18 నెలలకి కరెక్షన్ ఫెసిలిటీతో ఉన్న శిక్ష గురించి చెప్తాడు. కానీ 6 నెలల తర్వాత గిల్బర్ట్ ఆ జైలు నుంచి తప్పించుకుని పారిపోతాడు. గిల్బర్ట్ జైలు నుంచి పారిపోయిన తర్వాత 1985 ఏప్రిల్లో కెనడా దేశంలోని వట్టావా సిటీకి వచ్చి ఉంటాడు. గిల్బర్ట్ వట్టావా రోడ్డు మీద పని కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక యాడ్ కనబడుతుంది. ఆ యాడ్ లో ఒక ఐస్ క్రీమ్ కంపెనీకి సెల్లర్స్ అవసరం అని ఉంటుంది. ఆ తర్వాత గిల్బర్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్లి ఉంటాడు. అక్కడ ఉన్న ఒక అడుక్కునే వ్యక్తి గిల్బర్ట్ ని మనీ ఇవ్వమని అడుగుతాడు. కానీ గిల్బర్ట్ దగ్గర ఒక్క పైసా కూడా లేదు కాబట్టి అతను సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత గిల్బర్ట్ బిన్ అనే వ్యక్తి దగ్గరికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తాడు. బిన్ గిల్బర్ట్ ని ఫామ్ ఫిల్ చేసి ఐడి కార్డ్ ఇవ్వమని చెప్తాడు. కానీ గిల్బర్ట్ దగ్గర ఐడి ఉండదు. దాంతో వెంటనే బిన్ చూసి ఐడి కార్డులోని మర్చిపోయాను అని చెప్పి ఐడిని తీసుకువద్దామని అక్కడి నుంచి బయటికి వస్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్ అక్కడ ఉన్న అడుక్కునే వ్యక్తికి $22 ఇచ్చి వాడి దగ్గర ఉన్న తన ఐడి కార్డ్ ని తీసుకుంటాడు. ఆ ఐడి కార్డ్ లో నేమ్ రాబర్ట్ వైట్ మ్యాన్ అని ఉంటుంది. ఆ తర్వాత గిల్బర్ట్ బిన్ దగ్గరకు వచ్చి రాబర్ట్ వైట్ మ్యాన్ అనే ఐడిని ఇస్తాడు. అలా గిల్బర్ట్ కి జాబ్ వస్తుంది. అలా గిల్బర్ట్ దగ్గర జాబ్ ఉంటుంది కానీ ఉండడానికి చోటు మాత్రమే ఉండదు. అందుకోసమే గిల్బర్ట్ చర్చ్ హాస్టల్ కి వెళ్తాడు. అక్కడ మనీ లేకుండా ఫ్రీగానే ఉండవచ్చు. గిల్బర్ట్ హాస్టల్ డోర్ ని నాక్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత యాండ్రియా అనే అమ్మాయి డోర్ ఓపెన్ చేసి రాత్రి 11 గంటల తర్వాత ఎవరికి ఎంట్రీ లేదు అని చెప్తుంది. అప్పుడు గిల్బర్ట్ యాండ్రియాని లోపలికి రానివ్వడానికి చాలా రిక్వెస్ట్ చేస్తాడు. ఫైనల్ గా యాండ్రియా ఒప్పుకుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత యాండ్రియా తనని నేమ్ అడుగుతుంది. దాంతో గిల్బర్ట్ తన పేరు రాబర్ట్ వైట్ మ్యాన్ అని చెప్తాడు. ఆ తర్వాత ఐడిని ఇస్తాడు. దాన్ని యాండ్రియా నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు యాండ్రియాతో ఫ్లర్ట్ చేసి ఆ తర్వాత రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు. యాండ్రియా కూడా గిల్బర్ట్ బాగా నచ్చుతాడు. ఆ తర్వాత రోజు గిల్బర్ట్ ఐస్ క్రీమ్ అమ్మడానికి రెడీ అవుతాడు. కొన్ని రోజుల్లోనే ఐస్ క్రీమ్ అమ్మే పని బాగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను మనీని కూడా బాగా ఎర్న్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు డైలీ లాగానే పని చేయడానికి వెళ్ళినప్పుడు బిన్ ఐస్ క్రీమ్ కంపెనీని క్లోజ్ చేసి వేరే బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్తాడు. అంటే బిన్ ఐస్ క్రీమ్ కంపెనీని క్లోజ్ చేసేసి ఉండడం వల్ల గిల్బర్ట్ జాబ్ పోతుంది. కంపెనీ తనతో పాటు చాలా మందిని జాబ్ లో నుంచి తీసేసి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు తను సంపాదించిన $200 ని కూడా ఇచ్చి ఉండదు. దాంతో గిల్బర్ట్ కి చాలా కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి గిల్బర్ట్ ఒక నైట్ క్లబ్ కి వెళ్లి తన కోసం ఒక బీర్ ని ఆర్డర్ చేస్తాడు. అప్పుడే అతని చూపు టామీ అనే ఒక వ్యక్తి మీద పడుతుంది. టామీ వట్టావా సిటీలో ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. టామీ డైమండ్ డేవ్ అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు గిల్బర్ట్ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. డైమండ్ గిల్బర్ట్ వాళ్ళ మాటలు వింటూ ఉండడం చూసి నీకైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. కానీ గిల్బర్ట్ ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక వ్యక్తిని గుద్దుకుంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతనే డిటెక్టివ్ స్నైడెస్. కానీ ఆ డిటెక్టివ్ పోలీస్ గిల్బర్ట్ ని అంతగా పట్టించుకోడు. నిజానికి ఆ నైట్ క్లబ్ టామీది. స్నైడెస్ ఆ నైట్ క్లబ్ ని చెక్ చేయడానికి అక్కడికి వస్తాడు. టామీకి వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు దొరికితే టామీని అరెస్ట్ చేయవచ్చు అని అనుకుంటాడు. కానీ టామీ ఎప్పుడూ బ్రతికిపోతాడు. పక్క గిల్బర్ట్ హాస్టల్ కి వెళ్ళగానే యాండ్రియా హాస్టల్ బయటే ఉంటుంది. యాండ్రియా గిల్బర్ట్ ని చూసి 12 తర్వాత లోపలికి ఎలా చెయ్యను అని చెప్తుంది. అప్పుడు గిల్బర్ట్ నేను పడుకోవడానికి ఇక్కడికి రాలేదు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు బయట తిరగడానికి వెళ్తారు. ఇద్దరు కలిసి ఒక చోట మందు తాగుతూ ఉంటారు. యాండ్రియా గిల్బర్ట్ ని చూసి తన ఫ్యామిలీ గురించి అడుగుతుంది. అప్పుడు గిల్బర్ట్ వాళ్ళ నాన్న వెస్ట్ లో ఉంటాడు అని, నేను ఇక్కడికి జాబ్ కోసం వచ్చాను అని, మా అమ్మ నన్ను ముందే వదిలేసింది, ఇప్పుడు తను ఎక్కడ ఉందో
జరిగిందో తెలియదు అని చెప్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్ నేను బాగా డబ్బులు సంపాదించి బహమాస్ లో బీచ్ లో ఓన్ బార్ ని స్టార్ట్ చెయ్యాలి అని గిల్బర్ట్ యాండ్రియాకి చెప్తాడు. ఆ తర్వాత యాండ్రియా తన ఫ్యామిలీ గురించి గిల్బర్ట్ కి చెప్తుంది. కొన్ని సంవత్సరాలకు ముందే మా పేరెంట్స్ చనిపోయారు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని. బ్యాంక్స్ రేట్ హై చేసి మా ఇంటిని తీసుకున్నారు. ఆ తర్వాత నేను ఆ ఇంటిని ఇంతవరకు రికవర్ చేయలేదు. ఇక్కడ నేను ఒంటరిగా ఉంటూ ఇక్కడ ఈ జనాలకి హెల్ప్ చేస్తూ డిగ్రీని పూర్తి చేస్తున్నాను అని గిల్బర్ట్కి చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో యాండ్రియా మరియు గిల్బర్ట్ ఉన్న బారులో ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ యాండ్రియాకి చాలా ఇష్టం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. గిల్బర్ట్ యాండ్రియా ఇద్దరు 8 సంవత్సరాలు కలిసి ఉంటారు. అలా 8 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఒక రోజు గిల్బర్ట్ ఇంటికి వస్తాడు. అదే టైంలో యాండ్రియా బాత్రూమ్ లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత గిల్బర్ట్ న్యూస్ పేపర్ ని చూస్తాడు. అది చూడగానే గిల్బర్ట్ మతిపోతుంది. ఆ న్యూస్ పేపర్ లో గిల్బర్ట్ గురించే రాసి ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ లో గిల్బర్ట్ గుల్వాన్ తన 18 నెలల శిక్షణ పూర్తి చేయకుండానే జైలు నుంచి పారిపోయాడు. ఇప్పటి వరకు అతని గురించి ఏమీ తెలియలేదు. అలాగే గిల్బర్ట్ కెనడాలోని ఒక సిటీలో ఉన్నాడు అని రాసి ఉంటుంది. యాండ్రియాకి గిల్బర్ట్ గురించి తెలియదు. ఎందుకంటే అతని పేరు రాబర్ట్ వైట్ మ్యాన్ అని మాత్రమే తనకి తెలిసి ఉంటుంది. యాండ్రియా మరీ ఎక్కువగా బాధపడడానికి మరొక కారణం కూడా ఉంటుంది. యాండ్రియా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు తనకి పాజిటివ్ అని వస్తుంది. ఆ రోజు రాత్రి గిల్బర్ట్ యాండ్రియా ఇద్దరు కూర్చుని ఉంటారు. అప్పుడు యాండ్రియా నేను మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు గిల్బర్ట్ నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అని స్టార్ట్ చేస్తాడు. నేను కొన్ని రోజుల పని కోసం ఒట్టావా సిటీ నుంచి బయటికి వెళ్తున్నాను. ఎందుకంటే ఒట్టావా సిటీలో పని ఎక్కడా దొరకడం లేదు అని యాండ్రియాకి చెప్తాడు. నిజానికి గిల్బర్ట్ ఒట్టావా సిటీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు అంటే పోలీసులకి దొరకకుండా ఉండడం కోసమే వెళ్ళాలి అనుకుంటాడు. ఆ మాటలు విన్న యాండ్రియాకి గిల్బర్ట్ కి ఇప్పుడు తన దగ్గర ఉండడం ఇష్టం లేదేమో, అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నాడేమో అని అనుకుంటుంది. గిల్బర్ట్ యాండ్రియాని చూసి నేను కేవలం 2 వారాల వరకే బయటికి వెళ్ళాలని చెప్తున్నాను అని అంటాడు. యాండ్రియా తన ప్రెగ్నెన్సీ గురించి గిల్బర్ట్ కి ఏమీ చెప్పదు. ఎందుకంటే బహుశా తనకి నమ్మకం లేదేమో అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు గిల్బర్ట్ కెనడాలోని వ్యాన్ కవర్ అనే సిటీకి వెళ్తాడు. అక్కడికి వెళ్లి పని కోసం బాగా వెతుకుతాడు. కానీ అప్పుడు అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ ఎకానమీ కూడా పడిపోయి ఉంటుంది. అక్కడ ఉన్న కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా పే చేయడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ రేట్ ని బాగా పెంచి ఉంటారు. అంటే లోన్ తీసుకోవడం కూడా చాలా కష్టం. ఆఖరికి గిల్బర్ట్ కి పార్ట్ టైం డిష్ వాషర్ పని దొరుకుతుంది. కానీ ఆ పని కూడా చాలా రోజుల వరకు ఉండదు. ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళే అంట్లు తోముకుంటూ ఉంటారు. డిష్ వాషర్ కి ఇవ్వడానికి మనీ కూడా ఉండవు. అందువల్ల గిల్బర్ట్ ఒక రోడ్డు మీద నిలబడి ఉంటాడు. అప్పుడు ఒక ఫ్యామిలీ తన ఎదురుగా కనిపిస్తుంది. గిల్బర్ట్ వాళ్ళను చూసి సంతోషిస్తాడు. కిందకు చూడగానే గిల్బర్ట్ కి ఒక కాయిన్ దొరుకుతుంది. వెంటనే ఆ కాయిన్ ని తీసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకి ఎదురుగా ఉన్న బ్యాంక్ దగ్గర ఒక సెక్యూరిటీ వ్యాన్ వచ్చి ఆగుతుంది. ఆ వ్యాన్ లో నుంచి 2 గార్డ్స్ బయటికి వస్తారు. ఒక సెక్యూరిటీ గార్డ్ మనీ బ్యాగ్ ని తీసుకుని బ్యాంక్ లోపలికి వెళ్తాడు. ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఆ వ్యాన్ దగ్గరే ఉంటాడు. ఆ వ్యాన్ లో ఇంకా మనీ బ్యాగ్స్ ఉంటాయి. ఆ వ్యాన్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ధ్యాస వ్యాన్ మీద అస్సలు ఉండదు. అదే టైంలో గిల్బర్ట్ ఆ మనీ బ్యాగ్ ని దొంగతనం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. కానీ అలా చెయ్యడు. గిల్బర్ట్ నిలబడి ఉన్న దగ్గర ఒక ఫోన్ బూత్ ఉంటుంది. గిల్బర్ట్ వెంటనే ఆ ఫోన్ బూత్ లో నుంచి యాండ్రియాకి కాల్ చేస్తాడు. ఇప్పుడు నేను వ్యాన్ కవర్ సిటీలో ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న యాండ్రియా త్వరగా వచ్చేసి అని అంటుంది. కానీ గిల్బర్ట్ కొన్ని వారాల్లోనే వస్తాను అని చెప్తాడు. అప్పుడు యాండ్రియా నేను ప్రెగ్నెంట్ ని అని గిల్బర్ట్ కి చెప్తుంది. అది వినగానే గిల్బర్ట్ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే గిల్బర్ట్ తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి అనుకుని ఉంటాడు. అలా గిల్బర్ట్ సంతోషించడంతో యాండ్రియా కూడా చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే తనకి ప్రెగ్నెన్సీ గురించి తెలిస్తే తనని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని ఆ యాండ్రియా అనుకుని ఉంటుంది. గిల్బర్ట్ యాండ్రియాతో పుట్టబోయే వాళ్ళకి నేను ఒక మంచి ఇల్లు మంచి జీవితం ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు యాండ్రియా తొందరగా ఇంటికి రా అని చెప్తుంది. ఆ తర్వాత గిల్బర్ట్ కాల్ కట్ చేసి ఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చి చాలా సంతోషంగా దారిలో తనకి కనిపించిన వాళ్ళందరికీ నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్తాడు. అదే సమయంలో గిల్బర్ట్ కి తన పిల్లల్ని పోషించడానికి మనీ కావాలి కదా అని గుర్తుకు వస్తుంది. అందుకే చాలా తొందరగా మనీని సంపాదించాలి అనుకుంటాడు. అలా చూస్తూ ఉండగానే బ్యాంక్ ఎదురుగా ఉన్న వ్యాన్ వెళ్లిపోతుంది. గిల్బర్ట్ కి ఆ బ్యాంక్ నేమ్ కనబడుతుంది. ఆ బ్యాంక్ పేరు రాయల్ ఈస్ట్ బ్యాంక్. గిల్బర్ట్ వెంటనే ఆ బ్యాంక్ లోపలికి వెళ్లి సెక్యూరిటీని స్టాఫ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అలాగే బ్యాంక్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలని కూడా గమనిస్తాడు. ఆ తర్వాత బ్యాంక్ నుంచి బయటికి వచ్చి ఒక కాస్ట్యూమ్ షాప్ కు వెళ్తాడు. ఎందుకంటే
ఎందుకంటే తను ఆ బ్యాంక్ లో దొంగతనం చెయ్యాలి అనుకుంటాడు. అందుకే తను ఫేస్ ని చేంజ్ చేసుకోవడం కోసం ఒక కాస్ట్యూమ్ షాప్ కి వెళ్తాడు. ఆ కాస్ట్యూమ్ షాప్ లో ఒక అమ్మాయి కూర్చుని యాక్టింగ్ బుక్ చదువుతూ ఉంటుంది. గిల్బర్ట్ ఆమెను చూసి ఆమె ఒక యాక్టర్ అవ్వాలనుకుంటుంది అని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి, నేను కూడా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, దానికోసం నాకు కొన్ని సామాన్లు అవసరం ఉంది, మీరు నాకు సామాన్లు ఇవ్వండి, దానికి బదులుగా నా ఐడి కార్డ్ ని మీ దగ్గరే పెట్టుకోండి, నా పని అయిపోయిన తర్వాత మీ సామాన్లు మీకు రిటర్న్ ఇచ్చిన తర్వాత నా ఐడి కార్డ్ నాకు తిరిగి ఇవ్వండి అని అంటాడు. ఆ అమ్మాయి సరే అని చెప్తుంది. ఆ తర్వాత గిల్బర్ట్ ఫేస్ చేంజ్ చేసుకుని ఈస్ట్ బ్యాంక్ లోకి వస్తాడు. వెంటనే ఒక క్లర్క్ దగ్గరికి వెళ్లి, నా పేరు బిల్ బోనీ, నేను ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీ నుంచి వచ్చాను, ఇక్కడ సెక్యూరిటీని చెక్ చేయడానికి వచ్చాను, నేను ఒకసారి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడాలి అని చెప్పి మేనేజర్ ని కలుస్తాడు. మేనేజర్ గిల్బర్ట్ ని చూసి, మా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, అందుకే సెక్యూరిటీ కోసం లోకల్ గార్డ్స్ ని పెట్టాము అని చెప్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్, నేను వాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను ఇక్కడ జాబ్ లో జాయిన్ అవుతాను అని అంటాడు. అప్పుడు మేనేజర్, ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు అని చెప్తాడు. అప్పుడు గిల్బర్ట్, ఎవరైనా బ్యాంక్ లోకి వచ్చి వాటిని ఓపెన్ చేస్తే మీరేం చేస్తారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మేనేజర్, ఒకవేళ దొంగతనం అయ్యిందే అనుకో, అక్కడ ఉన్న అలారం కూడా మేము ప్రెస్ చెయ్యము, ఎందుకంటే ఫస్ట్ మాకు ప్రజల సేఫ్టీ ఇంపార్టెంట్, కానీ మేము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మేనేజర్ వెంటనే గిల్బర్ట్ ని చూసి, మీరు వెళ్లి జెసికాతో మాట్లాడండి అని చెప్తాడు. జెసికా ఆ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లో ఉంటుంది. ఆ తర్వాత గిల్బర్ట్ అక్కడ ఉన్న లోకల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి సీసీటీవీ కెమెరాస్ ని చెక్ చేస్తూ ఉంటాడు. గిల్బర్ట్ ఆ వ్యక్తికి తన రెజ్యూమ్ ని ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, సారీ, ఇప్పుడు ఏ జాబ్స్ ఇక్కడ లేవు అని చెప్తాడు. దాంతో గిల్బర్ట్ ఆ సెక్యూరిటీని చూసి, ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ సెక్యూరిటీ, కొన్ని రోజుల వరకు ఒకరు, ఆ తర్వాత మరొకరు ఇక్కడ షిఫ్ట్ లాగా వర్క్ చేస్తూ ఉంటాము అని చెప్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్ అతనితో కొద్దిసేపు మాట్లాడతాడు. అతనికి రెజ్యూమ్ ఇచ్చి, మీ బాస్ దగ్గరికి ఇది చేర్చు అని చెప్తాడు. ఆ వ్యక్తి కూడా రెజ్యూమ్ తీసుకుని సరే అని చెప్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్ అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి డేటాని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత ఫోన్ బూత్ నుంచి ఆ వ్యక్తికి కాల్ చేసి, బాస్ నీకు రేపు హాలిడే ఇచ్చాడు అని చెప్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్ ఫేస్ చేంజ్ చేసుకోవడానికి మేకప్ గురించి నేర్చుకోవడం కోసం కోర్స్ తీసుకుంటాడు. క్లాసెస్ అటెండ్ అవుతాడు. క్లాసెస్ అయ్యాక అక్కడి నుంచి ఒక ఫేక్ నోస్ ని దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత ఫేక్ నోస్ పెట్టుకుని ఫేస్ కి మేకప్ వేసుకుని ఎవరు గుర్తుపట్టకుండా ఆ బ్యాంక్ లోకి వస్తాడు. ఆ టైంలో చాలా భయపడి ఉంటాడు, ఎందుకంటే ఇది తన మొదటి రోబరీ. కానీ ధైర్యంతో బ్యాంక్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి జెసికా దగ్గరికి వెళ్తాడు. వెంటనే ఆమెకి ఒక పేపర్ ఇస్తాడు. కానీ ఆ పేపర్ లో ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాసి ఉండడు. అందువల్ల జెసికా దాన్ని చదవలేకపోతుంది. అప్పుడు గిల్బర్ట్ ఆ పేపర్ లో రాసిన దాన్ని వినిపిస్తాడు. డోంట్ స్క్రీమ్ అండ్ ఎంప్టీ యువర్ డ్రాయర్స్ అని రాసి ఉంటుంది. కానీ జెసికాకి అది మొదట జోక్ అనిపిస్తుంది. దాంతో గిల్బర్ట్ జాకెట్ లోపల నుంచి చేయి పెట్టి ఆమెకు చూపిస్తాడు. దాన్ని చూసిన జెసికాకి గిల్బర్ట్ దగ్గర గన్ను ఉంది అని అనుకుంటుంది. దాంతో జెసికా చాలా భయపడిపోతుంది. గిల్బర్ట్ తనని చూసి, పోలీసులు ఇక్కడికి ఒక 5 నిమిషాల్లో వస్తారు, నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను నిన్ను చంపను అని గిల్బర్ట్ జెసికాకి చెప్తాడు. ఆ తర్వాత జెసికాకి మనీ మొత్తం తీసి ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు జెసికా మనీ తీసి టేబుల్ మీద పెడుతుంది. మనీని చూసిన గిల్బర్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఇంతవరకు అతను అంత మనీని చూసి ఉండడు. జెసికా గిల్బర్ట్ ని, ఈ మనీని ఎక్కడ పెట్టుకుని తీసుకుని వెళ్తావు అని అడుగుతుంది. నిజానికి గిల్బర్ట్ మనీని తీసుకుని వెళ్లడం కోసం బ్యాగ్ ని కూడా తీసుకుని వచ్చి ఉండడు. దాంతో గిల్బర్ట్ జెసికాని చూసి, బ్యాగ్ నువ్వే తీసుకునిరా అని అంటాడు. జెసికా తన దగ్గర ఉన్న బ్యాగ్ లో ఆ డబ్బును మొత్తం పెట్టి ఇస్తుంది. అప్పుడే గిల్బర్ట్ నకిలీ నోస్ కొంచెం ఊడిపోతూ ఉంటుంది. జెసికా అతనికి తన ముక్కు గురించి చెప్తుంది. గిల్బర్ట్ ఆ ముక్కుని సరి చేసుకుని తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తన మేకప్ తీసేసి కాస్ట్యూమ్ ని తీసేసి ఆ కాస్ట్యూమ్ షాప్ కి వెళ్తాడు. బ్యాంక్ ని దొంగతనం చేయడానికి వేసుకున్న బట్టల్ని ఆమెకి రిటర్న్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత గిల్బర్ట్ ఆ షాప్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లి మనీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మనీని ఆ బ్యాగ్ నుంచి తీసేసి ఒక సూట్ కేసులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత గిల్బర్ట్ బాత్రూమ్ లో ఉన్న బట్టల్ని చూసి అందులో ఒక సూట్ వేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు.
ఆ తర్వాత టాక్సీ తీసుకుని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. ఎందుకంటే తను వాపస్ ఒట్టావా వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అయితే గిల్బర్ట్ కి ఆ ఎయిర్పోర్ట్ లో బ్యాగ్స్ ని చెక్ చేసే స్కానింగ్ మిషన్ ని చూసి చాలా భయపడతాడు. ఎందుకంటే తన సూట్ కేసులో మనీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ తన బ్యాగ్ ని స్కాన్ చేస్తే దొరికిపోతాను అని భయపడిపోయిన గిల్బర్ట్ వెంటనే ఎయిర్పోర్ట్ లో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లి సూట్ కేసులో నుంచి మనీ మొత్తం తీసి తన బట్టల్లో పెట్టుకుని వెంటనే ఆ స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ గిల్బర్ట్ ని చూసి ఈ స్కానింగ్ మిషన్ ఓన్లీ కెనడా నుంచి బయటికి వెళ్లే వాళ్ళ బ్యాగ్స్ ని మాత్రమే స్కాన్ చేస్తారు అని చెప్తుంది. అంటే గిల్బర్ట్ డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా వెళుతూ ఉంటాడు. అంటే ఒట్టావా సిటీ అనేది కెనడాలోనే ఉండి ఉంటుంది. అందువల్ల తన బ్యాగ్ ని స్కాన్ చేయవలసిన అవసరం లేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత గిల్బర్ట్ ఫ్లైట్ ఎక్కి అందులో కూర్చుంటాడు. ఒక ఎయిర్ హోస్టర్ గిల్బర్ట్ కి ఎయిర్లైన్ మెంబర్షిప్ కార్డ్ ని తీసుకుని వచ్చి ఇస్తుంది. ఎన్నిసార్లు ఫ్లైట్ నుంచి జర్నీ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్తుంది. అందువల్లనే గిల్బర్ట్ ఆ కార్డ్ ని తీసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఒట్టావా సిటీలోకి వెళ్తాడు. అక్కడ ఎయిర్పోర్ట్ లో గిల్బర్ట్ కోసం యాండ్రియా వెయిట్ చేస్తూ ఉంటుంది. గిల్బర్ట్ ని చూడగానే యాండ్రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కిస్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. మరో పక్క డిటెక్టివ్ స్నైడెస్ ఒక ఇంట్లో దొంగతనం గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో జ్యువెలరీ గన్ను దొంగతనం జరిగింది అని యజమాని ఆ స్నైడెస్ కి చెప్తాడు. ఆ తర్వాత స్నైడెస్ దొంగతనం జరిగిన తర్వాత అతను పారిపోయి ఉంటాడు అని చెప్తాడు. దొంగతనం చేసిన వస్తువులను వేరే స్టేట్ లో అమ్ముతారు. దానివల్ల దొంగతనం చేసిన వాళ్ళు దొరకకుండా ఉండడం కోసం వేరే స్టేట్ కి తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటారు అని అంటాడు. అదే సమయంలో మరొక డిటెక్టివ్ అయినటువంటి రే ఆఫ్ మ్యాన్ అక్కడికి వస్తాడు. ఈ రే ఆఫ్ మ్యాన్ స్నైడెస్ తో కలిసి తన టీమ్ లో వర్క్ చేయడం కోసం వచ్చి ఉంటాడు. ఆ రే స్నైడెస్ ని చూసి కెనడా మొత్తంలో 1 ఇయర్ లో దాదాపు 8200 దొంగతనాలు జరిగాయి. ప్రపంచంలో అన్నిటికంటే ఇక్కడే ఎక్కువ దొంగతనాలు జరిగాయి అని చెప్తాడు. అలాగే మనం ఫస్ట్ టామీని పట్టుకోవాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న స్నైడెస్ టామీని పట్టుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ అవసరం ఉంటుంది. దానికోసం సర్కార్ దగ్గర ఫండ్ లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ రే వెంటనే డిటెక్టివ్ స్నైడెస్ కి కొన్ని పేపర్స్ ని చూపిస్తాడు. ఆ పేపర్స్ టాస్క్ ఫోర్స్ ని అప్రూవ్ చేసిన పేపర్సే అవి. ఆ పేపర్స్ ని చూసిన స్నైడెస్ చాలా సంతోషపడతాడు. గిల్బర్ట్ యాండ్రియా వాక్ చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక ఇంటి దగ్గరికి వచ్చిన గిల్బర్ట్ ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది అని చెప్తాడు. అప్పుడు యాండ్రియా ఇది ఎవరి ఇల్లు అని అడుగుతుంది. గిల్బర్ట్ ఇది మన ఇల్లే అని అంటాడు. నిజానికి గిల్బర్ట్ యాండ్రియాకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటాడు. యాండ్రియా ఆ ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇల్లంతా కూడా చాలా బాగా ఉంటుంది. తనకి బాగా నచ్చుతుంది. యాండ్రియా చాలా సంతోషంగా ఉంటుంది. దాంతో యాండ్రియా వెంటనే గిల్బర్ట్ దగ్గర అంత డబ్బులు లేవు అని ఆలోచించి వెంటనే గిల్బర్ట్ ని చూసి మనకెందుకు ఇంత పెద్ద ఇల్లు రెంట్కి అని అంటుంది. అప్పుడు గిల్బర్ట్ ఈ ఇంటిని మనం రెంట్కి తీసుకోవడం లేదు, మనం ఈ ఇంటిని కొంటున్నాం అని చెప్తాడు. నిజానికి గిల్బర్ట్ బ్యాంక్ నుంచి $20,000 ని దొంగతనం చేసి ఉంటాడు. అందులో నుంచి ఆ ఇంటికి $15,000 ని డౌన్ పేమెంట్ గా కట్టి ఉంటాడు. కానీ ఆ ఇంటి రేటు $96,000 ఉంటుంది. యాండ్రియా గిల్బర్ట్ ని చూసి నీ దగ్గర ఇంత మనీ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు గిల్బర్ట్ వ్యాన్ కవర్ వెళ్ళాక నాకు ఒక పని దొరికింది, సెక్యూరిటీ అనలిస్ట్ జాబ్ దొరికింది. కంపెనీస్ కి వెళ్లి వాళ్ళ సిస్టమ్ సెక్యూరిటీ వీక్నెస్ ని తెలుసుకుని దాన్ని ఇంప్రూవ్ చేసే పని దొరికింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న యాండ్రియా అయితే మనం మీ నాన్నని వెళ్లి కలుద్దామా అని అంటుంది. గిల్బర్ట్ వెంటనే తడబడి యాండ్రియాని చూసి మా నాన్నకి పెళ్లికి ముందే కలిసి ఉండడం ఇష్టం లేదు, అందుకే మనం తర్వాత వెళ్లి కలుద్దామని చెప్తాడు. అప్పుడు యాండ్రియా మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అంటుంది. ఆ మాటలు విన్న గిల్బర్ట్ కంగారు పడతాడు. యాండ్రియా నవ్వుతూ జస్ట్ నేను జోక్ చేశాను అని చెప్తుంది. మరో పక్క స్నైడెస్ రే ఒక ప్రపోజల్ ని తీసుకుని తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. కొంచెంసేపు తనతో మాట్లాడిన తర్వాత ఆ సీనియర్ ఆఫీసర్ వాళ్ళ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అదే సమయంలో మరో పక్క గిల్బర్ట్ తన డాగ్ ని తీసుకుని రోడ్డు మీద తిప్పుతూ ఉంటాడు. అప్పుడు తను చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంటి కోసం కట్టవలసిన మిగతా డబ్బు ఎలా తీసుకుని రావాలి, ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, కేవలం బ్యాంకు రాబరీస్ మీదే ఆధారపడకూడదు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క టామీ తన క్లబ్ లో టీవీ చూస్తూ ఉంటాడు. అందులో నుంచి వస్తున్న సాంగ్ అతనికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అతనిని గట్టిగా ముక్కు మీద కొడతాడు. నిజానికి ఆ వ్యక్తి
టామీ నుంచి కొంత మనీని అప్పుగా తీసుకుని సమయానికి ఇచ్చి ఉండడు. అందువల్లనే టామీ అతన్ని కొట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చి అతన్ని అక్కడి నుంచి వదిలేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి గిల్బర్ట్ వస్తాడు. టామీని చూసి బిజినెస్ కోసం కొంత మనీ ఇవ్వమని అడుగుతాడు. కానీ గిల్బర్ట్ గురించి టామీకి అసలు ఏమీ తెలిసి ఉండదు. టామీ గిల్బర్ట్ ని చూసి నవ్వుకుని ఇతను డ్రగ్స్ కి బాగా అలవాటు పడిన వాడిలా ఉన్నాడు, లేదంటే నా క్రైమ్స్ గురించి తెలుసుకోవడం మనీని అడగడానికి నా దగ్గరకే వస్తాడా అని అనుకుంటాడు. అప్పుడు గిల్బర్ట్ టామీకి తన పనితనం గురించి చూపించాలి అనుకుంటాడు. టామీని వెంటనే ఆ క్లబ్ డోర్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఎదురుగా ఉన్న బ్యాంక్ ని చూపించి 3 నిమిషాల్లో ఆ బ్యాంక్ నుంచి దొంగతనం చేసి బయటికి వస్తాను అని చెప్తాడు. ఎంత మనీ కావాలంటే అంత మనీని నేను దొంగతనం చేయగలను అని చెప్తాడు. ఆ మాటలు విన్న టామీ మరి అప్పెందుకు తీసుకుంటున్నావు అని అడుగుతాడు. గిల్బర్ట్ టామీని చూసి ఇప్పుడు నాకు చాలా మనీ అవసరం ఉంది, ఈ టైంలో నేను అంత మనీని ఒక్క బ్యాంక్ నుంచి దొంగతనం చేయలేను అని చెప్తాడు. అలాగే నీ దగ్గర తీసుకున్న మనీకి 30% ఇంట్రెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తాడు. అలాగే టామీ చేతి మీద ఒక రోలెక్స్ వాచ్ ఉండడం చూసిన గిల్బర్ట్ నా దగ్గర కూడా 2 రోలెక్స్ వాచెస్ ఉన్నాయి అని చెప్తాడు. అలా టామీ చివరికి ఒప్పుకుంటాడు. కానీ టామీకి నమ్మకం కుదరదు. 2 నిమిషాల్లో బ్యాంక్ లో దొంగతనం చేయగలడా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాన్ని ప్రూవ్ చేయడం కోసం గిల్బర్ట్ వెంటనే బ్యాంక్ దగ్గర ఉన్న వాష్రూమ్ లోకి పరిగెత్తుకుని వెళ్తాడు. టామీ తన క్లబ్ డోర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు. గిల్బర్ట్ నర్వస్ గా ఉన్నాడేమో, అందుకే బాత్రూమ్ లోకి వెళ్లి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ కొంచెం సేపటి తర్వాత గిల్బర్ట్ వాష్రూమ్ లో నుంచి తన ఫేస్ ని తన బట్టల్ని చేంజ్ చేసుకుని బయటికి వచ్చి బ్యాంక్ లోకి వెళ్తాడు. ఇవన్నీ చూసిన టామీ అలాగే తన మనుషులు అందరూ కూడా షాక్ అవుతారు. గిల్బర్ట్ మాటల్ని నమ్మడం మొదలు పెడతారు. టామీ తన వాచ్ లో టైం ను చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే గిల్బర్ట్ 3 నిమిషాల్లో బ్యాంక్ లో దొంగతనం చేసి రాగలడా అని టైం ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ క్లబ్ వెనకాల ఉన్న డోర్ ని ఎవరో నాక్ చేస్తూ లోపలికి వస్తారు. అది ఎవరో కాదు, గిల్బర్ట్ లోపలికి వచ్చి తన బట్టల్లో నుంచి చాలా మనీని బయటికి తీస్తాడు. అది చూసిన టామీ చాలా ఇంప్రెస్ అవుతాడు. చాలా సంతోషించి వెంటనే టామీ గిల్బర్ట్ ని కూర్చోమని చెప్పి తన కోసం ఒక డ్రింక్ ని తెప్పిస్తాడు. అక్కడే టామీ పాత స్నేహితుడు డైమండ్ డేవ్ కూడా నిలబడి ఉంటాడు. టామీ అతన్ని కొంచెం పక్కకి వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే గిల్బర్ట్ తో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి అని అంటాడు. డేవ్ కి అది అస్సలు నచ్చదు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు టామీ గిల్బర్ట్ ని చూసి ఇలా నువ్వు ఎన్ని బ్యాంక్స్ నుంచి దొంగతనం చేయగలవు అని అడుగుతాడు. కెనడాలో 5890 బ్రాంచెస్ ఉన్నాయి. కెనడాలో ఉన్న అన్ని బ్యాంకుల నుంచి దొంగతనం చేయగలను అని చెప్తాడు. అప్పుడు టామీ తనకు కొంచెం మనీ ఇచ్చి తనని పార్ట్నర్ చేసుకుంటాడు. ఆ తర్వాత గిల్బర్ట్ కెనడాలో ఉన్న పెద్ద బ్యాంక్స్ ని టార్గెట్ చేస్తాడు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద బ్యాంకుల నుంచి దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. దొంగతనం చేసిన మనీ నుంచి కొంత భాగం టామీకి ఇస్తాడు. ఎందుకంటే తను అప్పు ఇచ్చాడు కాబట్టి. గిల్బర్ట్ తన ఇంట్లో ఒక సేఫ్ లాకర్ ని పెట్టుకుని మిగిలిన డబ్బు మొత్తాన్ని అందులో పెడుతూ ఉంటాడు. ఒకరోజు డైలీ లాగానే బ్యాంక్ దొంగతనం చేసి టామీ దగ్గరికి వస్తాడు. అప్పుడు టామీ గిల్బర్ట్ ని చూసి జ్యువెలరీ దొంగతనం చేయమని ఐడియా ఇస్తాడు. కానీ గిల్బర్ట్ జ్యువెలరీ దొంగతనం చాలా రిస్క్, నేను దొరికిపోవచ్చు అని చెప్తాడు. అప్పుడు టామీ ఒక్కసారి మాత్రమే జ్యువెలరీ దొంగతనం చెయ్యాలి, ఆ తర్వాత నువ్వు ఇలాంటి పనులు చేయవలసిన అవసరమే లేదు అని చెప్తాడు. ఎందుకంటే జ్యువెలరీ దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంటుంది. టామీ గిల్బర్ట్ కి ఒక గన్నుని ఇస్తాడు. ఆ గన్ను గిల్బర్ట్ కి చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు టామీ క్లబ్ లోకి అతని కూతురు వస్తుంది. ఆమెను చూడగానే టామీ కంగారు పడి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ఎందుకంటే ఆ క్లబ్ లో న్యూడ్ డాన్స్ చేస్తూ ఉంటారు. అందుకే ముందు నుంచి టామీ ఆమెను అక్కడికి రావద్దు అని చెప్పి ఉంటాడు. మరో పక్క స్నైడెస్ రేకి టాస్క్ ఫోర్స్ తయారు చేయడం కోసం పర్మిషన్ దొరుకుతుంది. అప్పుడు స్నైడెస్ చాలా మందిని తీసుకుని రావాలి, అలాగే ఒక హాల్ కూడా మనకు కావాలి, అక్కడే మనం ఆ ఫోర్స్ కి ట్రైనింగ్ ఇవ్వవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత ఫైనల్ గా రే మరియు స్నైడెస్ కి ఒక ప్లేస్ దొరుకుతుంది. అది ఒక మూతబడిన కాఫీ షాప్. ఆ తర్వాత ఆ మూతబడిన కాఫీ షాప్ ని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ గా తయారు చేసుకుంటారు. అలాగే పేరును కూడా ప్రాజెక్ట్ కేఫ్ అని పెడతారు. అక్కడే అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత స్నైడెస్ వాళ్ళ టీమును చూసి టామీని ఆధారాలతో సహా పట్టుకోవాలి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు తన టీమ్ తో పాటు హోటల్ బయట కారులో ఉండి అక్కడికి వచ్చిపోయే వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడే టామీతో పాటు డేవ్ గురించి
అలాగే బిల్ బిషప్ గురించి తెలుస్తుంది. కానీ టామీని కలవడానికి ఎప్పుడో వచ్చే ఇద్దరు గురించి ఇంకా తెలిసి ఉండదు. మరోపక్క గిల్బర్ట్ పనిచేసి తన ఇంటికి వస్తాడు. అప్పుడు యాండ్రియా మనీ మొత్తం తీసుకుని అక్కడే నిలబడి ఉంటుంది. అది చూసిన గిల్బర్ట్ కంగారు పడతాడు. ఎందుకంటే ఇంతవరకు తన పని గురించి యాండ్రియాకి చెప్పి ఉండడు. యాండ్రియా వెంటనే గిల్బర్ట్ ని చూసి నీ జాబ్ నుంచి ఇంత డబ్బులు రావు అని అడుగుతుంది. అప్పుడు గిల్బర్ట్ నేను ఒక మంచి పోస్ట్ లో ఉన్నాను, అందువల్లనే నాకు ఇంత మనీ వస్తుంది అని యాండ్రియాకి చెప్తాడు. అయితే యాండ్రియా మాత్రం నేను నీ కంపెనీ గురించి ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను, నీ కంపెనీ నెంబర్ అసలు పని చేయడం లేదు అని చెప్తుంది. యాండ్రియా మాత్రం గిల్బర్ట్ డ్రగ్స్ ని అమ్ముతున్నాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత యాండ్రియా గిల్బర్ట్ ని చూసి వాళ్ళ నాన్న గురించి అడుగుతుంది. నిజానికి గిల్బర్ట్ వాళ్ళ నాన్న ఒక పెద్ద క్రిమినల్. గిల్బర్ట్ కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న జైల్లో ఉంటాడు. గిల్బర్ట్ వాళ్ళ అమ్మ చాలా తెలివైనది. గిల్బర్ట్ కూడా వాళ్ళ నాన్నలాగా తయారవుతాడు అనుకుని తనను వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది. అందువలనే గిల్బర్ట్ ఇవన్నీ కూడా యాండ్రియాకి చెప్పి ఉండడు. అలా తన గతం గురించి తెలియకూడదు అని గిల్బర్ట్ యాండ్రియాకి తన పేరెంట్స్ గురించి అబద్ధం చెప్పి ఉంటాడు. యాండ్రియా మళ్ళీ గిల్బర్ట్ ని తన పని గురించి అడుగుతుంది. అప్పుడు గిల్బర్ట్ ఒక న్యూస్ పేపర్ ని యాండ్రియాకి ఇస్తాడు. అందులో బ్యాంక్ రాబరీ న్యూస్ ఉంటుంది. అది చూసిన యాండ్రియా నువ్వు ఒక దొంగవా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గిల్బర్ట్ అవును అని చెప్పి నేను దొంగతనం చేసేటప్పుడు ఎవరికి ఎలాంటి హాని చెయ్యను అని చెప్తాడు. కానీ యాండ్రియా ఆ మాటల్ని అస్సలు నమ్మదు. నువ్వు ఎలా దొంగతనం చేస్తావో నేను చూడాలి అని గిల్బర్ట్ ని అడుగుతుంది. అది విన్న గిల్బర్ట్ చాలా కంగారు పడతాడు. ఆ తర్వాత రోజు యాండ్రియా గిల్బర్ట్ ఒక బ్యాంక్ కి దగ్గరలో కారులో కూర్చుని ఉంటారు. కొంచెం సేపటి తర్వాత ఆ బ్యాంక్ లో నుంచి కాల్ అనే ఒక వ్యక్తి బయటికి వస్తాడు. బ్యాంక్ దగ్గర ఉన్న ఒక కేఫ్ లోకి వెళ్తాడు. నిజానికి కాల్ బ్యాంక్ స్టాఫ్ లోని ఒక వ్యక్తి. ఈ విషయం గిల్బర్ట్ కి ముందుగానే తెలుసు. అప్పుడు గిల్బర్ట్ కూడా తన కారులో నుంచి దిగి ఆ కేఫ్ లోకి వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత కాల్ కేఫ్ లో నుంచి బయటికి వస్తాడు. అతను వెనకాలనే గిల్బర్ట్ కూడా తన ఫేస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి బయటికి వస్తాడు. అతని బట్టల మీద కూడా కాల్ అనే నేమ్ ప్లేట్ ని పెట్టుకుంటాడు. సేమ్ కాల్ లాగానే గిల్బర్గ్ కనిపిస్తాడు. గిల్బర్గ్ కాల్ ని చూసి నా పేరు కూడా కాల్ అని చెప్తాడు. అది చూసిన యాండ్రియా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత గిల్బర్గ్ కాల్ ని చూసి కొంతమంది దొంగతనం చేస్తూ ఉండగా చూశాను అని ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే కాల్ అటువైపుగా పరిగెడతాడు. ఆ తర్వాత గిల్బర్గ్ 2 కాఫీ కప్పుల్ని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత వెంటనే బ్యాంక్ లో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్లి ఒక ఫైర్ ఎక్స్టింగ్యూజర్ ని బయటికి తీసి దాన్ని ఒక క్లాత్ మీద స్ప్రే చేస్తాడు. దానివల్ల ఆ గ్యాస్ ఒక సాలిడ్ రూపంలోకి వస్తుంది. ఆ సాలిడ్ ని కాఫీలోకి వేస్తాడు. అప్పుడు కాఫీలో నుంచి బాగా పొగ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత గిల్బర్గ్ ఆ కాఫీ మగ్గుని తీసుకుని వెళ్లి పైన నుంచి గాలిపోయే దానిలో పెడతాడు. దానిలో నుంచి చాలా పొగ వస్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత యాండ్రియా బయట నుంచి బ్యాంక్ లో పొగ రావడాన్ని చూస్తుంది. ఆమెకి బ్యాంక్ లో మంటలు మండుతున్నాయి అనిపిస్తుంది. బ్యాంక్ లో నుంచి కొంతమంది బయటికి వస్తారు. కానీ గిల్బర్గ్ మాత్రం లోపలే ఉంటాడు. బ్యాంక్ లో ఫైర్ అలారం కూడా మోగుతుంది. అప్పుడే అక్కడికి ఫైర్ ని ఆర్పే ఒక వ్యాన్ వస్తుంది. దానిలో నుంచి 2 ఫైర్ మ్యాన్ దిగి లోపలికి వెళ్తారు. వెంటనే ఒక ఫైర్ మ్యాన్ బయటకు వచ్చి బయట ఉన్న మరొక ఫైర్ మ్యాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని యాండ్రియా చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫైర్ మ్యాన్ యాండ్రియా కారు దగ్గరికి వస్తూ ఉంటాడు. యాండ్రియా ఆ ఫైర్ మ్యాన్ తన కారు దగ్గరికి వస్తూ ఉండడంతో యాండ్రియా భయపడిపోయి తన మొహాన్ని దాచిపెట్టుకుంటుంది. అయితే ఆ ఫైర్ మ్యాన్ డైరెక్ట్ గా కారు దగ్గరికి వచ్చి కారు లోపల వచ్చి కూర్చుంటాడు. అప్పుడు యాండ్రియా అరుస్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ కారులోకి వచ్చింది ఎవరో కాదు, అతను గిల్బర్గ్. అతన్ని చూసి యాండ్రియా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత గిల్బర్గ్ తాను దొంగతనం చేసిన చాలా మనీని యాండ్రియాకి ఇస్తాడు. అది చూసిన యాండ్రియా చాలా కంగారు పడుతుంది. కారులోనే గిల్బర్గ్ ని కిస్ చేస్తుంది. ఆ తర్వాత ఒక రోజు యాండ్రియా మరియు గిల్బర్గ్ తన ఇంట్లో ఒక టేబుల్ మీద కూర్చుని ఉంటారు. అప్పుడు యాండ్రియా గిల్బర్గ్ ని 2 ప్రామిస్ చేయమని అడుగుతుంది. 1 నువ్వెప్పటికీ దొరకకూడదు. 2 నువ్వు ఓన్లీ బ్యాంకుల్లో మాత్రమే దొంగతనం చెయ్యాలి. మన దగ్గర చాలా మనీ వచ్చిన తర్వాత బ్యాంకులో కూడా దొంగతనం చేయడం ఆపేయాలి. ఆ తర్వాత మనం మంచి జీవితాన్ని ఆనందంగా గడపాలి అని చెప్తుంది. గిల్బర్గ్ యాండ్రియా చెప్పిన కండిషన్స్ కు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత యాండ్రియాని నన్ను పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేస్తాడు. యాండ్రియా కూడా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే యాండ్రియా ఎప్పటి నుంచో దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క స్నైడర్స్ మరియు రే థామస్ క్లబ్ బయట కారులో కూర్చుని ఆ క్లబ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి క్యాప్ పెట్టుకుని కారులో నుంచి దిగి ఆ క్లబ్ లోకి వెళ్తాడు. స్నైడ్స్ తన ఫోటోని తీస్తాడు. అతను వచ్చిన ఆ కారు గురించి రే తెలుసుకుంటాడు. ఆ
కారు యాండ్రియా అనే మహిళ మీద రిజిస్టర్ అయి ఉంది అని చెప్తాడు రే. అంటే దాని అర్థం అక్కడికి వచ్చింది ఎవరో కాదు, గిల్బర్గ్. అతని ఫేస్ ని చేంజ్ చేసుకుని అక్కడికి వచ్చి ఉంటాడు. గిల్బర్ట్ క్లబ్ లోకి వెళ్ళిన తర్వాత టామీని చూసి నేను ఒక పెద్ద దొంగతనం చెయ్యాలి అనుకుంటున్నాను, ఇదే నా చివరి దొంగతనం, దీని తర్వాత నేను వేరే పనులేమీ చెయ్యను, నేను కూడా ఒక బీచ్ లో మీలాగా ఒక క్లబ్ ని ఓపెన్ చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు టామీ గిల్బర్గ్ ని చూసి నీ చివరి దొంగతనానికి బిషప్ ని కూడా వెంట తీసుకుని వెళ్ళు, బిషప్ కూడా నీలాగా బ్యాంక్ ని దొంగతనం చేయడం నేర్చుకుంటాడు అని చెప్తాడు. కానీ గిల్బర్గ్ దానికి ఒప్పుకోడు. అయితే టామీ గిల్బర్గ్ ని బలవంతం చేస్తాడు. ఫైనల్ గా గిల్బర్గ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత గిల్బర్గ్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే స్నైడర్స్ కూడా ఆ క్లబ్ లోపలికి వస్తాడు. వెంటనే గిల్బర్గ్ ని పట్టుకోవడం కోసం స్నైడర్స్ కూడా బాత్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే గిల్బర్గ్ తన మేకప్ ని ఫేస్ నుంచి చేంజ్ చేసుకుని ఒరిజినల్ ఫేస్ తో బయటికి వస్తాడు. స్నైడర్స్ గిల్బర్గ్ ని చూస్తాడు. గిల్బర్గ్ ఫేస్ మీద తాను వేసుకుని ఉన్న మేకప్ ది ఒక చిన్న ముక్క కూడా ఉంటుంది. దాన్ని చూసిన స్నైడర్స్ అతన్ని గుర్తుపడతాడు. స్నైడర్స్ గిల్బర్గ్ తో కొంచెం సేపు మాట్లాడి అక్కడి నుంచి తన కారులోకి వెళ్తాడు. స్నైడర్స్ కి అర్థం అయి ఉంటుంది బయటకు వచ్చే వ్యక్తి ఇంతకు ముందు లోపలికి వెళ్లిన వ్యక్తి ఇద్దరు ఒకటే అని తనకు తెలిసి ఉంటుంది. అతను ఫేసెస్ చేంజ్ చేస్తూ ఉంటాడు అని రేక్ కూడా చెప్తాడు. స్నైడర్స్ అక్కడికి టామీ గురించి సాక్ష్యాలని తీసుకురావడం కోసం వెళ్తే అతనికి ఇంకొక కొత్త వ్యక్తి కనిపించాడు అని రేక్ చెప్తాడు. మనం ఇప్పుడు ఒకే వ్యక్తి వేరు వేరు ఫేసెస్ ని చేంజ్ చేసుకుని టామీ క్లబ్ కి ఎందుకు వస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్తాడు. అలాగే స్నైడర్స్ ఆ వ్యక్తి మేకప్ షాప్ మీద అలాగే అతని మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని అంటాడు. ఆ రోజు రాత్రి స్నైడర్స్ రాత్రి తన ఇంట్లో పడుకుని ఉండగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే స్నైడర్స్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడు రే టామీ గ్యాంగ్ లో డైమండ్ అనే ఒక వ్యక్తిని పట్టుకున్నాను. అతని ఇన్ఫర్మేషన్ ప్రకారం టామీ గ్యాంగ్ లోకి కొత్తగా వచ్చిన ఆ వ్యక్తి పేరు రాబర్ట్ అని మాత్రమే తెలిసింది అని చెప్తాడు. అలా టామీ గ్యాంగ్ లోని డైమండ్ ద్వారా గిల్బర్ట్ గురించి గిల్బర్ట్ పేరు రాబర్ట్ అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత రోజు న్యూస్ పేపర్ లో హూ ఈజ్ ద ఫ్లయింగ్ బంజిత్ అని ఒక న్యూస్ వస్తుంది. ఫైనల్ గా డైమండ్ డేవ్ గిల్బర్గ్ గురించి తను బ్యాంకుల్లో ఫేస్ మార్చుకుని చేసే దొంగతనాల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. సో స్నైడర్స్ గిల్బర్గ్ అలియాస్ రాబర్ట్ ని పట్టుకోవడం కోసం రేతో కలిసి ఒక ప్లాన్ వేసి ఉంటాడు. అదే సమయంలో గిల్బర్గ్ మరియు బిషప్ రాబరీ చేయడానికి ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్లి ఉంటారు. బిషప్ కి ఇదే మొదటి రాబరీ అయినందువల్ల బిషప్ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క స్నైడర్స్ వ్యాన్ కవర్ సిటీలోకి వెళ్లి గిల్బర్ట్ దొంగతనానికి కొనుక్కున్న మేకప్ బట్టలు ఇచ్చిన ఆ షాప్ కి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయికి స్నైడర్స్ గిల్బర్ట్ ఫోటోను చూపించి అతని గురించి అడుగుతాడు. ఆమె గిల్బర్ట్ ని గుర్తుపడుతుంది. ఎందుకంటే గిల్బర్ట్ ఆ అమ్మాయికి కొంత బాకీ ఉండి ఉంటాడు. స్టోరీ 1986 అక్టోబర్ 28కి వస్తుంది. స్నైడర్స్ తన టీమ్ తో పాటు రాబర్ట్ అలియాస్ గిల్బర్గ్ ని పట్టుకోవడం కోసం ఒక బ్యాంక్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ బ్యాంక్ కి ఎదురుగా ఉన్న మాల్ ముందు ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి కొన్ని ట్రీస్ ని ఆ మాల్ ఎదురుగా పెడతాడు. ఆ మాల్ లోని జ్యువెలరీ షాప్ లోకి గిల్బర్గ్ ఒక సీసీటీవీ రిపేర్ చేసే వాడిలాగా వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని ఆఫ్ చేస్తాడు. బయట ఉన్న స్నైడర్స్ చూప్ మొత్తం ఆ వ్యాన్ నుంచి దిగిన వ్యక్తి మీదే పడుతుంది. కొంచెం సేపటి తర్వాత ఆ మాల్ నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి మేము వీటిని ఆర్డర్ చేయలేదు అని చెప్తాడు. ఆ వ్యాన్ లో వచ్చిన అబ్బాయి మాత్రం బహుశా ఎవరో ఆ ఆర్డర్ చేసి ఉంటారు అని చెప్తాడు. అదంతా ఆ స్నైడర్స్ చూసి అనుమానం వస్తుంది. తను తన టీం ని అలర్ట్ గా ఉండమని చెప్తాడు. మరో పక్క జ్యువెలరీ షాప్ లో గిల్బర్గ్ బిషప్ ఉంటారు. గిల్బర్గ్ ఒక బ్యాగ్ ని ఓపెన్ చేసి జ్యువెలరీ షాప్ కౌంటర్ దగ్గర ఉన్న ఒక లేడీ ముందు పెట్టి ఆ బ్యాగ్ అంతా జ్యువెలరీస్ తో నింపేయి అని అంటాడు. కానీ ఆ లేడీ అలా చేయడానికి మొదట ఒప్పుకోదు. అప్పుడు బిషప్ ఆమెను భయపెట్టడం కోసం ఒక షార్ట్ గన్ ని ఆమె మీద గురి పెడతాడు. గన్ను చూసి ఆ లేడీ భయపడిపోతుంది. అప్పుడే వ్యాన్ వ్యక్తితో మాట్లాడుతున్న ఆ మాల్ వ్యక్తి లోపలికి వస్తాడు. అప్పుడు గిల్బర్గ్ బిషప్ ని అతన్ని చూసుకోమని చెప్తాడు. బిషప్ ఆ వ్యక్తిని గన్ను గురిపెట్టి కింద పడుకునేలాగా చేస్తాడు. ఆ తర్వాత ఆ లేడీ జ్యువెలరీ మొత్తం తీసి గిల్బర్గ్ బ్యాగ్ లో పెడుతుంది. అదే సమయంలో స్నైడర్స్ వ్యాన్ దగ్గరికి రావడాన్ని బిషప్ చూస్తాడు. అప్పటికే కౌంటర్ లో ఉన్న లేడీ జ్యువెలరీ మొత్తాన్ని ఆ బ్యాగ్ లో నింపేస్తుంది. అప్పుడు అతను ఒక రిమోట్ ఓపెన్ చేసి ఒక బటన్ ని ప్రెస్ చేస్తాడు. దాంతో బయట పెట్టిన చెట్లలోని కుండీలన్నీ కూడా ఒక్కొక్కటిగా పేలిపోతూ ఉంటాయి. అప్పుడు బిషప్ మరియు గిల్బర్గ్ షాప్ వెనక దారి నుంచి పరిగెత్తుతారు. కానీ అలా పరిగెత్తే తొందరలో బిషప్ తన షార్ట్ గన్ ని షాప్ లోనే వదిలేస్తాడు. అప్పుడే స్నైడర్స్ కి గిల్బర్గ్
గిల్బర్గ్ బ్యాంక్ కాకుండా జ్యువెలరీ రాబరీ చేశాడు అని అర్థమవుతుంది. స్నైడర్స్ ఫాస్ట్ గా జ్యువెలరీ షాప్ లోకి వెళ్తాడు. అప్పటికే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయి ఉంటారు. మరో పక్క బిషప్ మరియు గిల్బర్గ్ మాల్ లో ఉన్న ఒక ప్లేస్ లోకి వస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మెల్లమెల్లగా వెళుతూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత స్నైడర్స్ కూడా అక్కడికి వచ్చి బిషప్ మరియు గిల్బర్గ్లకి గన్ను గురి పెట్టి వెనక్కి తిరిగి చూడమని చెప్తాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ నిజానికి గిల్బర్గ్ మరియు బిషప్ లో ఉండరు. వాళ్ళు వేరే ఎవరో అయి ఉంటారు. స్నైడర్స్ కి ఆ మాల్ లో బిషప్ మరియు గిల్బర్గ్ వేసుకుని ఉన్న బట్టలతోనే చాలా మంది కనిపిస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే గిల్బర్గ్ ముందుగానే తను అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుని వెళ్లడం కోసం కొంతమందికి ముందుగానే డబ్బులు ఇచ్చి సేమ్ వాళ్ళు వేసుకున్న బట్టలనే వేసుకోమని చెప్పి ఉంటాడు. స్నైడర్స్ కి వెంటనే ఒక ఐడియా వచ్చి మాల్ ఫైర్ అలారం ని ప్రెస్ చేస్తాడు. అందరూ అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉంటారు. కానీ గిల్బర్గ్ మరియు బిషప్ నిదానంగా వెళ్తూ ఉంటారు. స్నైడర్స్ వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ వెనకాలే వెళ్తాడు. అప్పుడు ఆ ఇద్దరు కూడా హోటల్లోని కిచెన్ లోకి వెళ్లి ఒక స్టోర్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటారు. గిల్బర్గ్ ఆ డోర్ ని లోపల నుంచి లాక్ చేస్తాడు. ఆ రూమ్ కి ఉన్న ఇంకొక డోర్ కూడా లాక్ లోనే ఉంటుంది. బిషప్ ఆ లాక్ ని తీయడానికి తన గన్నుని బ్యాగ్ లో నుంచి తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ గన్ అతని బ్యాగ్ లో ఉండదు. నిజానికి ఆ గన్నుని జ్యువెలరీ షాప్ లోనే మర్చిపోయి ఉంటాడు. అది చూసిన గిల్బర్గ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి స్నైడర్స్ వచ్చి వాళ్ళకి గన్ను గురిపెట్టి రాబర్ట్ ని ఆగమని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో బిషప్ కొన్ని టూల్స్ ని వెతికి ఆ డోర్ లాక్ ని తీస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. బయటకు వచ్చిన తర్వాత గిల్బర్గ్ మరియు బిషప్ ఇద్దరు కూడా బట్టలు మార్చుకుంటారు. గిల్బర్గ్ వెంటనే ఒక ఫోన్ బూత్ లోకి వెళ్లి ఆండ్రియాకి కాల్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు అని చెప్పి ఒక టేబుల్ డ్రాయర్ లో బహమాస్ ఎయిర్ టికెట్స్ ముందుగానే రెడీ చేసి పెట్టి ఉంటాడు. ఎందుకంటే ఇది తన చివరి దొంగతనం కాబట్టి పోలీసులు అతను వెంట పడుతున్నారు అని ముందుగానే టికెట్లు బుక్ చేసి పెట్టి ఉంటాడు. ఆ మాటలు విన్న బిషప్ గిల్బర్గ్ ని చూసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే పోలీసులు ఈజీగా కనిపెడతారు, అందుకే అక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్తాడు. అప్పుడే గిల్బర్గ్ మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. మేము నిజానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం లేదు, మేము ట్రైన్ లో వెళుతున్నాము అని చెప్తాడు. ఈ టికెట్లు కేవలం పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత గిల్బర్గ్ వెంటనే ఇంటికి వెళ్లి చూడగా అదే సమయంలో ఆండ్రియాకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. దాంతో వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వచ్చి తనకి డెలివరీ చేయిస్తాడు. వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆండ్రియా గిల్బర్గ్ హాస్పిటల్లో ఉన్న సమయంలో పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్తారు. స్నైడర్స్ మరియు రే డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తారు. కానీ ఇల్లంతా కూడా ఖాళీగా ఉంటుంది. గిల్బర్గ్ ఇంటి సామాన్లని కూడా ముందే మూవ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత స్నైడర్స్ కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే గిల్బర్గ్ మళ్ళీ తప్పించుకున్నాడు అని చాలా కోప్పడతాడు. మరో పక్క ఆండ్రియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక గిల్బర్గ్ ఆండ్రియాని అలాగే తన పాపని కెనడాలోని నార్త్ సైడ్ ఉన్న పెంబ్రోక్ అనే ఒక సిటీకి తీసుకుని వస్తాడు. ఆండ్రియా ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతుంది. దానికి గిల్బర్గ్ ఎందుకంటే పోలీసులు రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని చోట్ల వెతుకుతున్నారు. మనం ఈ సమయంలో బహమాస్ కి వెళ్లడం కుదరదు, మనం కొంతకాలం ఇక్కడే ఉండాలి. టామీ మనకు కరెక్ట్ టైంలో ఈ హౌస్ ని ఇచ్చి మంచి పని చేశాడు అని చెప్తాడు. అలా గిల్బర్గ్ మరియు ఆండ్రియా తన పాపతో కలిసి ఆ సిటీలో దాదాపు 18 నెలలు ఉంటారు. గిల్బర్గ్ ఆండ్రియా తమ పాపతో జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి టామీ వస్తాడు. టామీని చూసిన గిల్బర్గ్ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నరే కాకుండా టామీ తనకి మంచి ఫ్రెండ్ కావడంతో గిల్బర్గ్ చాలా సంతోషిస్తాడు. టామీ గిల్బర్గ్ ని నీ పాత పనిని బాగా మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు గిల్బర్గ్ లేదు లేదు, ఈ లైఫ్ నాకు చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ నేను ఆ పని చేయడం ఇష్టం లేదు అని చెప్తాడు. ఆ తర్వాత టామీ గిల్బర్గ్లు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత టామీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. టామీ వెళ్లిపోయిన తర్వాత గిల్బర్గ్ తన లాకర్ ని చెక్ చేస్తాడు. తన మనీ మొత్తం అయిపోతున్నాయి అని అర్థం అవుతుంది. గిల్బర్గ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆండ్రియాకి చెప్పి ఫైనల్ గా ఒక మంచి రాబరీ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. కానీ ఆండ్రియా అందుకు ఒప్పుకోదు. మనీ ఎర్న్ చేయడానికి వేరే దారి వెతుకుదాము అని చెప్తుంది ఆండ్రియా. అప్పుడు గిల్బర్గ్ రాబరీ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్తాడు. కానీ ఆండ్రియాకి ప్రామిస్ చేశాడు కాబట్టి సరే నేను చెయ్యను అని చెప్తాడు. కానీ ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచాక తన కూతురుతో ఆడుకుంటూ ఆలోచించి వెంటనే సూట్ వేసుకుని ఆండ్రియాకి బుక్ లో ఒక నోట్ రాస్తాడు. లండన్ లో కొంచెం పని ఉంది, అందుకే వెళుతున్నాను అని రాస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆండ్రియా లేచి చూసేసరికి గిల్బర్గ్ ఎక్కడా కనిపించడు. మరో పక్క రే మరియు స్నైడర్స్ కూడా గిల్బర్గ్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడే వ్యాన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ గిల్బర్గ్ అక్కడెక్కడా వాళ్ళకి కనిపించడు. ఆ సమయంలో స్నైడర్స్ వెంటనే రాబర్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఆండ్రియాకి కాల్ చేస్తాడు. ఆండ్రియా కూడా గిల్బర్గ్ ఇంట్లో లేడు అని చెప్తుంది. అప్పుడు స్నైడర్స్ కి అర్థమవుతుంది
అర్థమవుతుంది. రాబర్ట్ ఏదో దొంగతనం చేయడానికి వెళ్ళినట్లు ఉన్నాడు అనుకుని అన్ని బ్యాంక్స్ ని, జ్యువెలరీ షాప్స్ ని అన్నిటిని అలర్ట్ చేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లండన్ లో ఒక హోటల్లో గిల్బర్గ్ రాబరీ కోసం రెడీ అవుతూ ఉంటాడు. ఈ సీన్ నే మనకు స్టార్టింగ్ లో చూపించడం జరిగింది. ఈ లండన్ యూకే లో ఉండే లండన్ కాదు, కెనడాలో కూడా లండన్ అనే ఒక సిటీ ఉంటుంది. గిల్బర్గ్ అక్కడే ఉంటాడు. అదే సమయంలో ఆండ్రియా గిల్బర్గ్ కి కాల్ చేసి నిజంగానే జాబ్ కోసం వెళ్ళావా అని అడుగుతుంది. గిల్బర్గ్ కూడా అవును, జాబ్ కోసమే వచ్చాను అని చెప్తాడు. కానీ గిల్బర్గ్ బ్యాంక్ ని రాబరీ చేయడం కోసం లండన్ వెళ్ళాడు అని అర్థం చేసుకుంటుంది ఆండ్రియా. కానీ గిల్బర్గ్ కి ఆ మాట చెప్పదు. గిల్బర్గ్ ఆండ్రియాకి నేను 4:30 గంటలకి రిటర్న్ వస్తాను, ఎయిర్పోర్ట్ కు నువ్వే వచ్చి నన్ను పిక్ చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత స్నైడెస్ మరియు రేకి లోకల్ ఎయిర్పోర్ట్ వాళ్ళ ద్వారా రాబర్ట్ వైట్ మ్యాన్ అనే ఒక వ్యక్తి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా పెంబోర్క్ నుంచి టొరంటో నుంచి లండన్ కి వెళ్ళాడు అని తెలుస్తుంది. అందువల్ల స్నైడర్స్ మరియు రే ప్రైవేట్ హెలికాప్టర్ లో లండన్ కి వెళ్తారు. గిల్బర్గ్ హోటల్ ఎదురుగా ఉన్న బ్యాంక్ లోకి వెళ్లి గన్ను గురిపెట్టి మనీ దొంగతనం చేసి బయట ఉన్న కారుని కొనుక్కోవడం మనం స్టార్టింగ్ లో చూసాం. రే స్నైడర్స్ కూడా ఫ్లైట్ నుంచి లండన్ కి చేరుకుని ఉంటారు. కొంచెం సేపటి తర్వాత స్నైడర్స్ బ్యాంక్ దగ్గరికి వచ్చి గిల్బర్గ్ ఫోటోని చూపించి అడుగుతాడు. లోకల్ పోలీస్ అతన్ని కారులో వెళుతూ ఉండగా చూశాను అని చెప్తాడు. స్నైడర్స్ కి గిల్బర్గ్ మళ్ళీ ఆ ప్లేన్ నుంచే వాపస్ వెళుతున్నాడు అని అర్థమవుతుంది. వెంటనే లండన్ ఎయిర్పోర్ట్ కి గిల్బర్గ్ ఫోటోని పంపించి ఇతను కనిపిస్తే ఆపండి అని చెప్తాడు. గిల్బర్గ్ ప్లేన్ లో లండన్ వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత గిల్బర్గ్ పెంబ్రోక్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటాడు. గిల్బర్గ్ ని పిక్ చేసుకోవడానికి ఆండ్రియా తన పాపను తీసుకుని ఎయిర్పోర్ట్ కి వచ్చి ఉంటుంది. అప్పుడు ఆండ్రియా గిల్బర్గ్ ని ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు అని చెప్తూ బాగా తిడుతుంది. గిల్బర్గ్ ఆండ్రియాని చూసి పని అయిపోయింది, ఇంకెప్పుడు ఆ పని చెయ్యను అని చెప్తాడు. గిల్బర్గ్ మరియు ఆండ్రియాలు తమ కూతురికి టాయ్ ఇచ్చి ఆడిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి చాలా మంది పోలీసులు వస్తారు. గిల్బర్గ్ వెంటనే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ లోపల నుంచి రే మరియు స్నైడర్స్ వస్తారు. ఆ తర్వాత గిల్బర్గ్ ని అరెస్ట్ చేస్తారు. ఆండ్రియా అది చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్నైడర్స్ టామీ క్లబ్ కి అరెస్ట్ వారెంట్ ని తీసుకుని వస్తాడు. గిల్బర్ట్ ని ఇంటరాగేషన్ రూమ్ లో కూర్చోబెడతారు. స్నైడర్స్ వచ్చి టామీ గురించి అడుగుతాడు. కానీ గిల్బర్ట్ టామీ గురించి నాకేమీ తెలియదు అని చెప్తాడు. అలాగే గిల్బర్ట్ నా గురించి వీళ్ళకేమీ తెలియదు, నా అసలు పేరు కూడా వీళ్ళకి తెలియదు, నేను బ్రతికిపోయాను అనుకుంటూ ఉంటాడు. కానీ స్నైడర్స్ కి తెలుసు గిల్బర్ట్ నేమ్ రాబర్ట్ వైట్ మ్యాన్ కాదు అని తనకి తెలుసు. అలా ఫైనల్ గా గిల్బర్ట్ కి అర్థం అవుతుంది తనని ఎవరో కాపాడలేరు అని. అప్పుడు గిల్బర్ట్ స్నైడర్స్ ని చూసి ఒక డీల్ చేసుకుంటాడు. ఒకసారి తన వైఫ్ ని తనతో మాట్లాడిస్తే తాను చేసిన దొంగతనాల గురించి అన్నీ చెప్తాను అని డీల్ చేసుకుంటాడు. అప్పుడు స్నైడర్స్ ఆండ్రియాకి నీ పేరు ఒరిజినల్ కాదు అని తెలిసిపోయింది, అందువల్లనే బహుశా నిన్ను తను కలవకపోవచ్చు అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు తనను కూడా మోసం చేశావు అని అంటాడు. ఫైనల్ గా ఆండ్రియా గిల్బర్గ్ ని కలవడానికి వస్తుంది. తను బాగా కోప్పడుతుంది. ఆండ్రియా గిల్బర్గ్ ని చూసి కనీసం ఒరిజినల్ పేరు నాకు కూడా చెప్పలేదు అని తిడుతుంది. గిల్బర్గ్ ఆండ్రియాని చూసి నీ దగ్గర నేను చాలా దాచిపెట్టి ఉండవచ్చు, కానీ నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, నా ప్రేమ అబద్ధం కాదు అని చెప్తాడు. ఆండ్రియాకి తను కూడా గిల్బర్గ్ ప్లాన్ లో భాగమేనేమో అని అనిపిస్తుంది. కానీ గిల్బర్గ్ ఆండ్రియాని నిజంగా ప్రేమిస్తూ ఉంటాడు. గిల్బర్గ్ ఆండ్రియాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండి ఉంటాడు. ఆ తర్వాత గిల్బర్గ్ ఆండ్రియాని క్షమించమని అడుగుతాడు. నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్తాడు. కానీ ఆండ్రియా నేను నీ నుంచి దూరంగా వెళ్ళలేను అని చెప్తుంది. ఆ తర్వాత జైలుకి టామీ గిల్బర్గ్ ని కలవడానికి వస్తాడు. గిల్బర్గ్ ని కలిసి థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే తన పేరు గిల్బర్గ్ ఎక్కడా చెప్పలేదు, దానివల్ల టామీ బ్రతికిపోయి ఉంటాడు. గిల్బర్గ్ టామీని ఒక మంచి ఫ్రెండ్ అని అనుకుంటాడు. గిల్బర్గ్ కి తను చాలా హెల్ప్ చేసి ఉండడంతో గిల్బర్గ్ ఎక్కడా కూడా టామీ పేరుని చెప్పడు. ఫైనల్ గా గిల్బర్గ్ కి కోర్టులో శిక్ష పడుతుంది. తనకి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇక్కడ నిజంగా హిస్టరీలో ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కేఫ్ టోటల్ గా 84 క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి ఉంటుంది. కానీ టామీని అరెస్ట్ చేయడానికి ఎటువంటి సాక్ష్యం దొరికి ఉండదు. ఆ తర్వాత గిల్బర్ట్ ని జైల్లో వేస్తారు. ఆండ్రియా గిల్బర్ట్ కి మళ్ళీ పాప పుడుతుంది. ఆండ్రియా ఇంట్లో కూర్చుని తన ఫ్యామిలీ ఆల్బమ్ ని చూస్తూ ఉంటుంది. డిటెక్టివ్ 1992లో మళ్ళీ ఒకసారి టాస్క్ ఫోర్స్ ని తయారు చేసి టామీని పట్టుకుని
పట్టుకుని తనకి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడేలాగా చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ కేఫ్ తర్వాత స్నైడర్స్ కి తన వైఫ్ డివోర్స్ ఇస్తుంది. ఆ తర్వాత అతను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కానీ స్నైడర్స్ ఒక బ్యాంక్ లో పనిచేసే అమ్మాయితో డేట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత గిల్బర్ట్ మరియు యాండ్రియా 1989లో డివోర్స్ తీసుకుంటారు. ఫైనల్ గా గిల్బర్ట్ జైలు నుంచి 2001లో రిలీజ్ అయ్యి ఒక ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ గిల్బర్ట్ తన ఇద్దరు కూతుర్లతో కూడా కాంటాక్ట్ లోనే ఉంటాడు. తన పెద్ద కూతురు 2005లో ఒక స్కూల్లో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేస్తుంది. తన పేరు ఏవా. మూవీ చివరిలో నిజంగా దొంగతనాలు చేసిన ఆ గిల్బర్ట్ ని యాంకర్ చూసి దొంగతనం చేసిన మనీ మొత్తం ఏమైంది అని అడుగుతాడు. దానికి నిజంగా దొంగతనం చేసిన ఆ గిల్బర్ట్ మనీ అంతా ఖర్చు అయిపోయింది అని చెప్తాడు. గిల్బర్ట్ టోటల్ గా 59 దొంగతనాలు చేశాడు. అందులో $2.339 మిలియన్ ని దొంగలించి ఉంటాడు. కానీ ఇంతవరకు ఆ మనీ రికవర్ అయి ఉండదు. అయితే గిల్బర్ట్ గాల్విన్ జేఆర్ చేసిన దొంగతనాలు ఇప్పటికీ చరిత్రలో ఒక రికార్డుగానే మిగిలిపోయి ఉంది. ఎవరో కూడా కెనడా హిస్టరీలో ఇన్ని దొంగతనాలు చేయలేదు అని చూపిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.